నెల్లూరు జిల్లాలో మత్స్యకారులు ఎంపీ బీద మస్తాన్రావు సోదరులకు షాక్ ఇచ్చారు. ఎంపీ బీద మస్తాన్రావు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర బీద గిరిధరులతో మాట్లాడితే ₹1,00,000 ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. బోట్ల మిస్సింగ్ నేపథ్యంలో బీద సొంత గ్రామం ఇసుకపల్లిలో మత్స్యకారులు దురాయి విధించారు. ఇవాళ మరో 2 మత్స్యకార గ్రామాలను దురాయి విధించే అవకాశం ఉంది. పెద్దకాపు తోటని తమ సమాజం నుంచి బహిష్కరించే యోచనలో మత్స్యకారులు ఉన్నట్లు తెలుస్తుంది. రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకార గ్రామాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జువ్వెల దినలోనూ మాజీ సీఎం పర్యటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్. మొత్తానికి మనం చూసుకుంటే ఇటీవల కాలంలో దాదాపు 1.5 నెల నుంచి కూడా ఇటు మత్స్యకార గ్రామాల్లో ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలం మనం చూస్తే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి కూడా అనేక మంది మంత్రులు కూడా ఇటు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మత్స్యకారులతో సమావేశం ఏర్పరచుకున్నప్పటికీ కూడా ఇక్కడ కొంత అలజడైతే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే జువల్దిన్నె హార్బర్లో ఇటు తమిళనాడుకు సంబంధించినటువంటి మరబోట్లు 4 వరకు కూడా ఇటు జువల్దిన్నెకి సంబంధించిన ప్రాంతంలో అవి అక్కడే పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మత్స్య సంపదను వాళ్ళు దోచుకెళ్తున్న నేపథ్యంలోనే వెంటాడి ప్రాణాలకు తెగించి ఆ 4 బోట్లు పట్టుకోవడంతో జువల్దిన్నెలో పెట్టడంతో కొంత ఊరటైతే లభించిందని చెప్పుకోవాలా. కొంత తమిళనాడుకు సంబంధించినటువంటి అధికారులు ఇటు ఆంధ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా సమావేశం ఏర్పరచుకున్న తర్వాత ఒక సంసిద్ధం అయిన తర్వాతే ఆ బోట్లు విడిపించాలి. కానీ ఇక్కడ రాజకీయ రంగు పులుముకోవడంతో ఒక్కసారిగా కూడా ప్రస్తుతం ఏదైతే జువల్దిన్నెలో ఉన్నటువంటి 4 బోట్లు మిస్సింగ్ పై ఏదైతే మస్తాన్రావు ప్రమేయం ఉన్నట్లుగా కూడా ఇక్కడ మత్స్యకార గ్రామాల్లో కూడా బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. దీని మీద ఒక క్లారిటీ మస్తాన్రావు ప్రెస్ మీట్ పెట్టి నా ప్రమేయం ఏం లేదు, ఒకవేళ నా ప్రమేయం ఉంటే ఇటు ఎంపీ రాజ్యసభకు కూడా నేను రాజీనామా చేస్తామని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా నిన్న రాత్రి ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలి నియోజకవర్గంలో అల్లూరు ఉంటుంది. సో అల్లూరుకు సంబంధించినటువంటి ఇసుకపల్లిపాలెం అంటాము, అదేవిధంగా కొత్త బంగారుపాలెం అంటాము, అదేవిధంగా కొత్త కడపాలెం అంటాము. ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి మెయిన్ ఎవరైతే పెద్ద కాపులు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి అనేక కాలనీలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ 2-3కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో దురాయిని ఇటు ఎంపీ మస్తాన్రావు అంటే రాజ్యసభ సభ్యులు మస్తాన్రావు మీద, అదేవిధంగా నెల్లూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో పాటు ఆయన సోదరుడు బీదా గిరి ఎవరైతే అల్లూరు మండల అధ్యక్షుడు ఉన్నారో ఆయన మీద కూడా వీళ్ళ ముగ్గురుతో ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ 3 ప్రాంతాలు ఏవైతే నేను చెప్పానో ఆ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు మాట్లాడితే ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 జరిమానా విధిస్తున్నట్టుగా ఉన్నటువంటి కాపులు నిర్ణయించుకున్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తే ఈ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇష్యూ ఈ యొక్క బోట్ల మిస్సింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి 164 గ్రామాలు సైతం ఒకే ప్రాంతంలో ఒక సమావేశం ఏర్పరచుకున్నారు. సింగరాయకొండ పాకాల మండలం సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో 164 గ్రామాల పెద్ద కాపులంతా కూడా ఆ మత్స్యకారులంతా కూడా సమావేశం అయ్యి ఎవరైతే ఈ యొక్క వ్యవహారానికి కీలకంగా వ్యవహరించారు మత్స్యకారులు పెద్ద కాపులు తోటయ్య, జాలయ్య, అదేవిధంగా జాలరెడ్డి, అదేవిధంగా శెట్టి, వీళ్ళు ఈ బోట్ల మిస్సింగ్ వ్యవహారంలో వాళ్ళే ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ముగ్గురు నిలదీశారు. వాళ్ళు ఉంటున్నటువంటి గ్రామాలకు దాదాపు ₹5 కోట్ల ఫైన్ వేశారు. ఎందుకంటే ఆ సమావేశం జరిగినటువంటి ప్రాంతం దాదాపు వేలాది మంది మత్స్యకారులు అక్కడికి వచ్చారు. వాటి ఖర్చు కూడా వీళ్ళు ముగ్గురు నిర్ణయించుకున్నారు. అంటే దాదాపు ₹3 కోట్ల వరకు కూడా దాని ఖర్చు అవుతుంది. వీటన్నిటిని కూడా ఫైన్ ఈ 3 గ్రామాలు మత్స్యకారులే ఇవ్వాలంటూ కూడా ఒక నిర్ణయం వచ్చినటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి ఈ యొక్క ఇసుకపల్లిపాలెం సంబంధించి, అదేవిధంగా బంగారుపాలెం, కొత్త కడపాలెం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 3 గ్రామాల్లో కూడా ఈ బీదా సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద దురాయి అంటే అక్కడ కట్టుబాట్లు ఉంటాయి. ఈ దురాయి పద్ధతి అవలంబిస్తారు. ఈ దురాయి పద్ధతి అవలంబించిన తర్వాత ఎవరు కూడా వాళ్ళు నిర్ణయించిందే శాసనం, ఎవరు కూడా దాన్ని దాటిపోకూడదు. ఒకవేళ దాటిపోతే ఆ దురాయి పద్ధతి ప్రకారం వాళ్ళందరూ కూడా ఆ ఊరి నుంచి వెలవేస్తారు. ఇది అనాయత కాలంగా దశాబ్ద కాలంగా వస్తున్నటువంటి ప్రకారం ఈ దురాయి పద్ధతికి పొలిటికల్ ఇష్యూ అయినొచ్చు, పోలీస్ ఇష్యూ అయినొచ్చు, ఎవరు కూడా నాట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బీదా సోదరులపై ఒక్కసారిగా కూడా దురాయి పాటించడంతో ఒక్కసారిగా కూడా రాజకీయంగా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా ఉంది. ఎందుకంటే దురాయి ఇటు రాజ్యసభ మస్తాన్రావు మీద, ఎమ్మెల్సీ రవిచంద్ర మీద వేయడం ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో ఒక గుసగుసలు అయితే వినపడుతున్నాయి. మరి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. మరోవైపు జువల్దిన్నె హార్బర్కు రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా వస్తున్నారు. ఏదైతే మత్స్యకారులకు సంబంధించిన సమస్యల పట్ల ఇటీవల కాలంలో 4 బోట్లు మిస్సింగ్ వ్యవహారం టీడీపీ ప్రమేయం ఉందని చెప్పి పదే కూడా ఇటు జిల్లా అధ్యక్షుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు పొలిటికల్ యాంగిల్లో కూడా ఇదంతా ఘర్షణ వాతావరణం దిగేటువంటి అవకాశం ఉన్నట్టు
ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు టీడీపీ సంబంధించినటువంటి మంత్రులు అయ్యుండొచ్చు, ఎమ్మెల్యేలు పదే ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. మత్స్యకార గ్రామాల్లో కేవలం ఇది రాజకీయంగా కూడా చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తే అక్కడ మత్స్యకారులో ఒక ఘర్షణ వాతావరణం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రావడం దేనికి అనే దాని మీద కూడా ప్రత్యేకించి కూడా పదే ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. కానీ పదే ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నటువంటి టీడీపీకి ఒకవైపు ప్రతిపక్షం ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా, మాజీ ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్సీలు కూడా పదే కూడా జగన్మోహన్ రెడ్డి వస్తుంది, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల సమస్యలు తెలుసుకొని మత్స్యకారులకు మా వంతు అక్కడ ఏదైనా ఆర్థిక సహాయం అయ్యుండొచ్చు, లేకపోతే మా వంతు భరోసా అయ్యుండొచ్చు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి రేపు రాబోతున్నట్లుగా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈరోజు మత్స్యకారుల్లో దురాయి పద్ధతి ప్రస్తుతం అందరినీ ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ దురాయి పద్ధతికి సంబంధించి వాళ్ళ మత్స్యకారుల్లోనే ఉంటుంది. యాక్చువల్గా ఇటీవల కాలంలో బోట్ మిస్సింగ్ చేసినటువంటి ఎవరైతే పెద్ద కాపులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఊరి నుంచి కూడా వెళ్ళేశారు. ఆ ప్రాంతంలో ఉండకుండా బయట ఉండే పరిస్థితి కనపడతా ఉంది. ఆ టైంలో వాళ్ళందరినీ కూడా కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని విచక్షణ రహితంగా కొట్టారనే ఒక ఆరోపణలు కూడా వినపడ్డాయి. వాళ్ళందరినీ మీద కూడా ప్రస్తుతం జరిమానా విధించారు. ఈ జరిమానా వ్యవహారం అంతా కొనసాగుతుంది. మరి ఎలాంటి వాతావరణం రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితుల్లో జువల్దీన్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది మాత్రం ఒక ఉత్కంఠంగా అయితే కొనసాగుతుంది. మరి జిల్లా ఎస్పీ అయ్యుండొచ్చు, జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకించి కూడా రేపు ప్రైవేట్ కార్యక్రమం అయినప్పటికీ కూడా అక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మనం రైట్, థ్యాంక్ యూ నరేష్.